నమస్కారం. వార్తలకు స్వాగతం. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సత్యశారద పలు శాఖల అధికారులు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం చూద్దాం. నర్సంపేట రైతు వేదికలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులపై జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. పాకాల చెరువులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున తాగునీరు, పశువుల అవసరాలకు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదుల నీరు పూర్తి స్థాయిలో చేరేందుకు సమయం పడుతుందని, అప్పటి వరకు రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి వరి సాగు చేస్తే తీవ్ర నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా పాకాల ఆయకట్టు రైతులు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకుని అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ వరంగల్ జిల్లాలో మైనస్ లోనే ఉన్నాయి యాక్చువల్. సో ఈ పరిస్థితుల్లో మీరు అనుకోవచ్చు ఈ వాతావరణం ఎట్లా ఉంది, ఏముంది, ఇప్పుడు మబ్బు ఉంది, వర్షం వస్తుంది, కొద్దిగా చినుకులు పడ్డాయి కదా, మనకు అనుకున్న పంటలు ఇక్కడ 4 ప్రధాన పంటలు వేస్తాం మనం. సో ఈ 4 ప్రధాన పంటల వైపు వెళ్ళొచ్చేమో అని మీరు అనుకొని, ఇప్పుడు లేదా మన దగ్గర ఇరిగేషన్ సోర్స్ ఉంది, సోర్స్ లో నుంచి వాటర్ వస్తే మనం పండించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. సో వీటన్నిటి గురించి చర్చించే దాని కొరకు మనం ఇక్కడికి వచ్చాము. నేను వాతావరణ పరిస్థితులు మీకు నేను చెప్పాను, ఇది ఇంకొక 3 నుంచి 6 నెలలు ఉండే అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీవ్రమైన కరువు ఏమన్నా వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి అనే దాని మీద మనం ఉండాలి. బికాస్ యాజ్ ఇండివిజువల్స్ మనం ఉండడం మనకి ఇంపార్టెంట్. చూసినట్టయితే ఈ యొక్క ఎలినా ప్రభావంతో పడితే కుంభవృష్టి పడవచ్చు, లేకపోతే అసలే ఆగచ్చు అని మళ్ళీ చెప్తాను. పడితే కుంభవృష్టి పడవచ్చు, లేకపోతే పూర్తిగా ఆగిపోవచ్చు. అంటే ఎక్కడైతే మొదలు వర్షం ప్రారంభించి స్టార్ట్ అయిందో అక్కడ కుంభవృష్టి స్టార్ట్ అయింది, అక్కడ పడ్డది. మన దగ్గర దేవుడి నుంచి మొదటి నుంచి వర్షపాతం తక్కువ నామోదై వర్షం తక్కువ పడుతున్న ఈ కారణం చేత తక్కువ పడే అవకాశం ఉంది. మన గత 40 సంవత్సరాలలో మన కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎక్కడైతే వర్షం పడ్డదో అక్కడే పడుతుంది. మరి మన దగ్గర చూడండి, 6 మండలాల్లో నెక్కొండ సైన్యం మండలాల్లో ఎక్కువ. ఈ వారం 10 రోజుల నుంచి మన ఏదైతే నర్సంపేట, కారాపురం, నల్లవెల్లి ఈ ప్రాంతంలో నర్సంపేటలో తక్కువ, ఇక్కడే. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈరోజు జూలై ఏదైతే మరి 19-20 తారీఖు రోజున వ్యవసాయ పంటలకి మన మెట్ట పంటలు అన్ని కూడా మనం వేస్తాం.